ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ రోజున ఒక జలగం వెంగళరావు గారు కానీ ఒక మరిచానారెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఫెసిలిటేట్ చేశారు వాళ్ళకి కంఫర్టబుల్గా. మరి ఇదే పద్ధతిలో అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలి అని అంటే తెలంగాణలో లాగా మీరు కూడా ఇలాంటివన్నీ ఫెసిలిటేట్ చేయండి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక బ్రాడర్ పర్సెప్షన్లో చిరంజీవి గారు ఆయన ఇక్కడ అవార్డ్స్ ఫంక్షన్ సందర్భంలో ఆయన ఏమన్నారు, నంది ఇక్కడలాగే కళాకారులను ప్రోత్సహించండి కొంచెం వెనకబడ్డారు అన్నట్టుగా అన్నారు. ఎందుకన్నారు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అంటే నంది అవార్డ్స్ అనేటువంటిది ఒక పెద్ద పండుగలాగా జరిగేది కదా, ఒక తెలుగు పండుగలాగా జరిగేది. ఆ రోజు చెన్నై కేంద్రంగా ఉన్నప్పుడు కూడా నంది అవార్డులకి అక్కడి నుంచి లాల్ బహదూర్ స్టేడియంలో ఇక్కడ జరిగినప్పుడు పెద్ద మొత్తంలో తరలిచ్చేవాళ్ళు వీళ్ళు. అలాంటి దీన్ని అసలు పూర్తిగా రాజకీయాలు ఎంతసేపు ఒకళ్ళనొకళ్ళు పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడం విమర్శించుకోవడం ఇదే తప్ప ఎక్కడా కూడా ఒక కల్చరల్ ఫోకస్ అనేటువంటిది లేదు. ఆ సందర్భంలో ఆయన ఒక సినిమా పెద్దగా ఆయన ఒక సూచన ప్రాయంగా ఎక్కడ కూడా ఘాటైన విమర్శ కూడా చేయలేదు. ఆయన ఒక సూచన ప్రాయంగా చెప్పినటువంటి మాట, దాని మీద కూడా వెంటనే ఒంటికాల మీద లేసి రకరకాల విమర్శలు చేసి ఆయన వ్యక్తిగతంగా కూడా నిందించేటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు సహజంగా సినిమా వాళ్ళు భయపడిపోతారు. మనకెందుకురా బాబు ఈ గోల అంతా కూడా, ఇక్కడ ఏదో మనం ప్రశాంతంగా ఉన్నాం, మన సినిమాలు మనం తీసుకుంటాం, కంఫర్టబుల్గా ఉంది, ఇప్పుడు ఆ రాజకీయ రొచ్చులోకి వెళ్ళి మనం ఎందుకు అనవసరంగా ఇదవటం అనే భావన వస్తుంది కదా. ఎలా రావాలి, ఒక మంచి ఒక కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ అనేది మీరు క్రియేట్ చేసి ఒక మంచి రెడ్ కార్పెట్ లాంటిది అనమాట ఇది ఇన్వైట్ చేయడానికి చేస్తే వస్తారు. అంతేగాని అసలు నోరెత్తితే అటాక్ చేస్తామనే పరిస్థితి వాస్తవంగా సార్ ఇప్పుడు అమరావతికి రమ్మంటున్నారు, ఆంధ్రాలో పరిశ్రమ అభివృద్ధి చెందాలంటున్నారు. కానీ వాస్తవం ఒకసారి చూసుకుంటే ఆంధ్రాలో పెద్ద షూటింగ్, చాలా షూటింగ్ లొకేషన్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఆదుర్తి సుబ్బారావు గారు మోగ మనసుల దగ్గర నుంచి చూసుకుంటే సార్, తర్వాత ఇటీవలే కన్నుమూసారని చాలా గొప్ప డైరెక్టర్ భారతీరాజు గారు, ఆయన దక్షిణాది సినిమాని స్టూడియో గోడల నుంచి బయటికి తెచ్చి పల్లెబాట పట్టించినటువంటి దర్శకుడిగా ఆయనకి పేరు. అలా చూసుకుంటే మనకి గోదావరి తీరంలో ఈ మన ముత్యాల ముగ్గు కానీ, అందాల రాముడు కానీ, బాపు గారు తీసిన సినిమాలు కానీ, ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు తీసినటువంటి అడవి రాముడు, ఇవన్నీ అక్కడ ఫారెస్ట్ ఆ ఏరియాల్లో తీయటం కానీ, ఇంకా వంశీ గారి సినిమాలు, ఆయన చాలా సినిమాలు అక్కడ సితారా ఇలాంటి అన్వేషణ ఇలాంటి చాలా సినిమాలు అక్కడ అరకు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో తీయటం, తర్వాత శేఖర్ కమ్ముల గోదావరి సినిమా, ఇలాంటివన్నీ కూడా. ఇక కోనసీమ పచ్చదనం పక్కకెళ్తే ఆ కోనసీమ అందాలు అవన్నీ కూడా, శంకరాభరణం, స్వాతి ముత్యం, శృతిలయలు ఇవన్నీ కూడా విశ్వనాథ్ గారు ఆ పరిసరాల్లో తీసినటువంటి పరిస్థితి. అక్కడ పల్ల వెంకన్న నర్సరీ, అక్కడ అసలు దాంట్లో ఎన్ని షూటింగ్లు జరిగాయో లెక్కలేదు. ఇక వైజాగ్ సముద్ర తీరం, మా అలనాటి బాలచంద్ర గారి మరో చరిత్ర, ఇలాంటి చాలా సినిమాలు, అద్భుతమైన ప్రేమ కావ్యాలు, తర్వాత జంజాల్ గారి హాస్య చిత్రాలు, ఇలా చాలా కూడా అక్కడ షూటింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇలా ఎంతో కాలంగా అక్కడ ఆంధ్రాలో షూటింగ్ జరుగుతూనే ఉంది. కానీ చిత్ర పరిశ్రమ తరలి వెళ్ళటం అనేటువంటిది, అంటే పరిశ్రమగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏమైతే 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, స్టూడియోలా, రికార్డింగ్ థియేటర్లా, ఇంకా ఈ యూనియన్స్కి సంబంధించిన వాళ్ళ టెక్నీషియన్లు, ఇవన్నీ పరిశ్రమగా తరలి వెళ్ళటానికి ఎలాంటి అవకాశం ఉంది? ఎస్, ఇప్పుడు చాలా వ్యాలిడ్ పాయింట్ ఇప్పుడు అన్నది మోహన్. ఏంటంటే ఎస్, ఆ రోజుల్లో కూడా ఆంధ్రాలో చాలా అద్భుతమైనటువంటి సినిమాలు ఇప్పుడు మనం చూస్తున్న మోగ